జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రెడీ అవుతున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ దేవర సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టాడు తారక్. RRR తో పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై భారీగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను తారక్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఎన్టీఆర్ అక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్ లో హిందీ మీడియాతో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట బాహుబలి సినిమాను బాలీవుడ్ పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు దేవర చిత్రాన్ని నార్త్ బెల్ట్ లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్ ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్ లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్ని ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్ కోసం బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి నటించడం వల్ల కూడా బాలీవుడ్ బజ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సినిమా నుండి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ దేవర స్థాయిని పెంచుతుంది. కీలకమైన ఈ ట్రైలర్ కూడా క్లిక్ అయితే ఇక ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ ఊహాతీతంగా ఉంటుంది. మొత్తానికి ఇట్స్ ట్రీట్ టైమ్ ఫర్ టైగర్ ఫ్యాన్స్.